మీరే నా లోకం. మిమ్మల్ని ప్రదక్షిణ చేస్తే నాకు సర్వలోకాలను చుట్టివచ్చిన ఫలితం వస్తుంది. ఆ మాటలకి సంతోషంతో శివపార్వతి గణేశాని గెలిచినవాడు అని నిర్ణయించారు. ఆయన వివాహం జరిగింది. కాని తిరిగి వచ్చిన కార్తికేయ ఇది విని బాధపడాడు. కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన క్రౌంచ పర్వతం దగ్గర తపస్ చేస్తూ ఉండిపోయాడు. తన కొడుకు బాధ చూసి శివపార్వతి అక్కడే వెళ్లి ఉండడానికి నిర్ణయించారు. అక్కడే వారు మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబదేవి రూపంలో ప్రత్యక్షమయ్యారు. ఆ దివ్యస్థలం ఇప్పుడు మనం పిలుస్తున్న శ్రీశైలం. ఇంకా ఒక రహస్యం. భ్రమరాంబదేవి ఒకసారి ఒక బలవంత రాక్షసుణ్ణి చంపడానికి భ్రమరి అంటే ఒక తుమ్మెద రూపం తీసుకుంది. అందుకే ఇక్కడ అమ్మవారు భ్రమరాంబదేవిగా ఆరాధించబడుతుంది. శ్రీశైలంకి వెళ్లడమంటే కేవలం దర్శనం కాదు, అది ఒక అనుభవం, ఒక ఆధ్యాత్మికమైన యాత్ర. ఒక్కసారి మనసులో శ్రీశైలం గురించి ఆలోచించినా స్వామివారి కృప కలుగుతుంది అని నమ్మకం. మీరు ఎప్పుడైనా శ్రీశైలంకి వెళ్లారా? కమెంట్లో చెప్పండి. మరియు ఇలాంటి మరిన్ని హిందూ హిస్టరీ కథలు కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.